గుడ్ మార్నింగ్ జోషి. మిగిలిన లేరమ్మా. క్లాస్ స్టార్ట్ అయిందమ్మా. మిగిలిన జోషి ఒకటి జాయిన్ అయ్యి మిగిలిన లేరి శిరీష కనెక్ట్ అయింది. అవుతుంది చూడు. నిన్నట్టు మీద అవుతుంది చూడు. ఈరోజు క్లాస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ జాయిన్ అవ్వండి. మిగిలిన వాళ్ళు ఒకసారి మిగిలిన వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను. చేసి స్టార్ట్ చేస్తాను 2 minutes లో. ఓకే శిరీష. ఓకేనా? ఒకటి మిగిలిన వాళ్ళకి కూడా చేస్తాను. సుబ్బారావు కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. మిగిలిన వాళ్ళకి కూడా చేస్తున్నాను. జస్ట్ 2 minutes లో స్టార్ట్. క్లాస్ స్టార్ట్ అవుతుందిరా. కనెక్ట్ అవుతున్నావా? ఓకే, అదే కనెక్ట్ స్టార్ట్ అవుతుంది క్లాస్. మీకు వెయిట్ చేస్తున్నాను. క్లాస్ స్టార్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వు. మరి మిగిలిన వాళ్ళు జాయిన్ అయ్యారు కదరా. ఏమో మరి ఇక్కడ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. మరి ఇక్కడ కనెక్ట్ అవ్వగానే కనెక్ట్ అవ్వు. నేను ఆల్రెడీ ఈరోజు క్లాస్ మీకు ఇంపార్టెంట్ టాపిక్, బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. జనరల్ అప్లికేషన్స్. ఎందుకంటే వాళ్ళు 10 అయింది కదా. వాడు దుర్గా ప్రసాద్ కూడా కనెక్ట్ అయ్యాడా? వాడికి ఒకడు మీ ప్రభాకర్ అందరితో మాట్లాడాడు. వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు. వాడు ఒక్కడే దొరకట్లేదు నాకు. దుర్గా ప్రసాద్ వాడికి కూడా చేస్తాను. సరే, సాయంకాలం మాట్లాడతాను వాడితో. సరే, మీరు ఈ లోపల కనెక్ట్ అవ్వండి. స్టార్ట్ చేస్తున్నాను.
సో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మనం చెప్పుకోబోయేది సోలార్ ఎనర్జీ యొక్క అప్లికేషన్స్. సో ఆల్రెడీ మనకి సోలార్ ఎనర్జీ ఎందుకు కావాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి క్లాస్లోనూ చెప్పుకుంటున్నాం. ఈ చాప్టర్ అంతా రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి. సో ఎందుకు కావాలి పునరుత్పాదక శక్తి అనేది మనం ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సాంప్రదాయ వనరులన్నీ మనకి అయిపోతున్నప్పుడు మనకి ముందు తరాలకి మనకి శక్తి అనేది కావాలంటే ఎంతో అవసరం. ఆ శక్తిని నార్మల్గా ఉన్న ఈ కోలు, ఆయిల్, పెట్రోలియం ఇవన్నిటి నుండి లభ్యం కాదు కాబట్టి ఆల్టర్నేట్ సోర్సెస్కి వెళ్ళాలి. ఆల్టర్నేట్ సోర్సెస్లో మెయిన్ సోర్స్ సోలార్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీ తీసుకోవడం వల్ల ప్రతి దాన్ని కూడా మనం దేని కింద మార్చుకోవాలి, మెయిన్ మన పర్పస్ ఏంటి, ఎలక్ట్రిసిటీ కింద మార్చుకోవాలి, అంటే విద్యుత్ శక్తి కింద మార్చుకోవాలి. సో ఎందుకనంటే మన జీవితంలో మనం ఉపయోగించే ఎక్కువ శక్తి 70% విద్యుత్ శక్తి కింద మార్చే మనం ఆ శక్తిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సోలార్ ఎనర్జీ కనుక తీసుకుంటే అది తరిగిపోతుంది అనమాట. ఎంత తీసుకున్నా కానీ, ఎందుకంటే మనకి ఎర్త్ మీదకి వచ్చేటప్పటికి చాలా 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 తక్కువ పార్ట్ మాత్రమే సన్ నుండి వచ్చేదాన్ని ఉపయోగించుకుంటాం. సో ఎంతైనా తీసుకున్నా మనం అది తరిగిపోకుండా మన పునరుత్పాదనకి లోనవుతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ని, ఈ సోలార్ ఎనర్జీని మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపయోగించవచ్చు. సో ఉపయోగించిన వాటిలో కొన్ని అప్లికేషన్స్ మనకి జనరల్ అంటే నిత్య జీవితంలో ఉండే అప్లికేషన్స్ చూడండి, మీకు చూస్తే తెలుస్తాయి. ఇలాగే అంటే దీని నుండి ఎలా ఉంటుంది అనేది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఏంటి అప్లికేషన్స్? సో మనం ఇక్కడ మెయిన్గా చదువుకునేది 2-3 చదువుకుంటాం. సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్స్. సో మనం సోలార్ ద్వారా ఏంటంటే నీటిని వేడిగా ఏ విధంగా చేయగలుగుతాము. అలాగే సోలార్ రూమ్ హీటర్స్. చూడండి, మనకంటే మన కంట్రీ అనేది మన మన అంటే మన దేశం అనేది మనకి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి రూమ్ హీటర్స్ జనరల్గా అవసరం లేదు. సో ఈవెన్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మీరు వెళ్ళినప్పుడు హిమాలయాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మార్నింగ్ టెంపరేచర్ కూడా 4 degrees 3 degrees ఉంటుంది. అలాంటి టెంపరేచర్స్లో మనం నిత్య జీవితాన్ని అంటే మన డైలీ లైఫ్ని కనుక లీడ్ చేయాలంటే కష్టం. అలాంటి చోట ఏం చేస్తామంటే మనకి రూమ్ హీటర్స్ ఉంటాయి అన్నమాట. ఈ రూమ్ హీటర్స్ ఉండి మనం ఏం చేస్తాం, మనకి రూమ్ని వేడి చేసుకునేటట్టు చేస్తా ఉంటాం. అలాగే సోలార్ కుక్కర్స్. ఇప్పుడు మన కుక్కర్స్ అంటే ఏం చేస్తాం, గ్యాస్ ద్వారా మనం మంట తీసుకొచ్చి దాని ద్వారా మనం కుక్కర్ని వాడుతున్నాం, లేదా ఎలక్ట్రికల్ కుక్కర్స్ వాడుతున్నాం. అలా కాకుండా సోలార్ కుక్కర్ని కూడా మనం వాడచ్చు. సో ఈ సోలార్ కుక్కర్కి ఓన్లీ ఏంటంటే మనకి సన్ నుండి వచ్చిన లైట్ మాత్రమే తీసుకొని మనం దాని నుండి వంటకి ఉపయోగిస్తాం అనమాట సోలార్ కుక్కర్. సో ఇప్పుడు మనం చదువుకునేవి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఇంకా మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి. మెయిన్గా ఈరోజు మనం చదువుకునేది సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్, అలాగే సోలార్ కుక్కర్. సో ఈవెన్ మనకు కుదిరితే ఈ సోలార్ కుక్కర్ అనేది మనకి ప్రాక్టికల్గా తయారు చేద్దాము. ఆఫ్టర్ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ మనకి ఒక 500 రూపీస్ ఖర్చు అవుతుంది అంతే, తయారు చేసి అందరం దాంట్లో అన్నం పప్పు వండుకొని తిందాం. ఓకే. సో ఏంటి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటే ఏముంటుంది, ఏమి కావాలి, అసలు ఏంటి అనేది మనం జనరల్గా చూద్దాం. అసలు చూడండి, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ హీటింగ్ వాటర్ బై సన్లైట్. అంటే ఇది చూడండి, వాటర్ని ఎలా వేడి చేస్తాము, సన్లైట్ ద్వారా, సూర్యకాంతి ద్వారా వేడి చేస్తాం. అంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా మనకి గ్యాస్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కాబట్టి హలో, వినపడుతుందమ్మా నేను చెప్పేది? వినపడుతుందా? నేను చెప్పేది వినపడుతుందా?
హలో, వినపడతలేదు కదా? అదే చూస్తున్నాను, ఇది నెట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందో చూస్తున్నాను, ఒక నిమిషం. ఎందుకు నెట్ డిస్కనెక్ట్, అదే ఆడియో కనెక్ట్ అయిందని నెట్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. చూస్తున్నది ఏంటో. ఓకే, లైన్లో ఉండండి, వచ్చేస్తుంది. నాకు నెట్ ఏం ప్రాబ్లం ఉండదు, ఏమిటి వచ్చేస్తుంది. లేకపోతే నేను ఏమండి, అక్కడ నెట్ కనెక్షన్ పోయింది చూడండి, నేను లాగారా? నెట్ పోయింది, అక్కడ వైర్ పోయింది చూడండి. ఎవరు చేశారు అలా? క్లాస్ మధ్యలో ఉన్నా, రాలేదు. ఓకే, వినపడుతుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఓకే కనెక్ట్ మేడం. ఓకే మేడం. అది నెట్ పొరపాటున వైర్ ఏదో లాగారంట, అందువల్ల ఇదైంది. ఓకే, మళ్ళీ షేర్ చేస్తున్నాను, సారీ. సో సోలార్ ఎనర్జీ యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటి మనకి ఇక్కడ చెప్తున్న? సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, సోలార్ రూమ్ హీటర్స్, సోలార్ కుక్కర్. సో ఈ రోజు మనం సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అలాగే సోలార్ కుక్కర్ అంటే ఏంటి, ఆ రెండు చదువుకుందాం. సో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏంటంటే సన్లైట్ ద్వారా, అంటే సూర్యుడి నుండి వచ్చే కాంతి ద్వారా వాటర్ హీట్ చేస్తాయి. సో ఎలా యూస్ చేస్తాం మనకి? యూజింగ్ ఏ సోలార్ థర్మల్ కలెక్టర్. ఒక కలెక్టర్ అనేది అంటే మనకి సన్లైట్ ని కలెక్ట్ చేయాలి కదా, మనకి ఆ లైట్ ని ఏదైతే కనెక్ట్ చేసి దాని నుండి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాని నుండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి దాని ద్వారా మనని నీటిని వేడి చేయడానికి ఉపయోగపడేదే ఈ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. ఇది దీంతో కనుక చూస్తే కనుక ఈ సోలార్ వాటరింగ్ హీటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. కాస్ట్ ని బట్టి, క్వాలిటీని బట్టి, క్వాంటిటీని బట్టి అలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఈ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ చూస్తే మనకు కావాలంటే ఇంటికి ఓన్లీ మన ఇంటి వరకు మాత్రమే వాడుకోవచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ పర్పస్ అంటే ఇప్పుడు మన ఇల్లు అనుకోండి, ఒక 5కే సరిపోద్ది. కానీ ఒక్కొక్కసారి మీరు చూస్తే పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఏమైందంటే మనకి ఈ రూమ్ సర్వీస్ కి ఇచ్చినప్పుడు మనకి హాట్ వాటర్ కావాలనుకుంటే మనకి నార్మల్ గా అంత ముందంటే మనకి ఏం వాళ్ళు గీజర్ వేసి ఏ రూమ్ కి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గీజర్ వేస్తే అందరు ఎవరు పడితే వాళ్ళు కరెంట్ ఎలా పడితే అలా వాడేసి వదిలేస్తారు అని చెప్పేసి మొత్తం కంట్రోల్ సిస్టమ్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుని మొత్తం వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక సోలార్ హీటర్ ద్వారా మొత్తం అన్ని రూమ్స్ కి సప్లై చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయట హోటల్ రూమ్స్ కి వెళ్తే మీకు ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. సో కంట్రోల్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ హీట్ చేసి దాని నుండి మనకి ఏ రూమ్ కి ఆ రూమ్ కి పంపుతున్నారు. ఒకటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకి ఒకటి కరెంట్ తో సంబంధం లేదు. ఓన్లీ థింగ్ అంటే సన్లైట్ వచ్చి ఆ సన్లైట్ ద్వారా సన్ నుండి వచ్చే రేస్ ఎప్పుడైతే మనకి ఒక కలెక్టర్ ఉంటుంది, కలెక్టర్ అంటే ఏంటో కూడా చెప్పుకుందాం, కలెక్ట్ చేయడానికి సేకరణ ఉంటుంది. ఆ సేకరణ మీద వచ్చి ఈ లైట్ వచ్చి పడేటట్టు అదేం చేస్తుంది, దాంట్లో కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ సన్ రేస్ వచ్చి దీని మీద పడేటప్పటికి అదేం చేస్తుంది, మనకి ఆ హీట్ అంతా కలెక్ట్ చేస్తాయి. ఈ కలెక్ట్ చేసిన హీట్ ఏదైతే ఉందో, ఈ ఉష్ణరాశి ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాటర్ కి, కోల్డ్ వాటర్ ఏదైతే ఉందో దానికి ఇస్తాయి. ఆ కోల్డ్ వాటర్ ఏం చేస్తంటే మనకి కోల్డ్ వాటర్ ఏం చేస్తంటే ఆ కోల్డ్ వాటర్ ఏం చేస్తంటే ఈ హీట్ ఏదైతే తీసుకుంటుందో ఆ హీట్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ హీట్ ని తీసేసుకొని ఇమ్మీడియట్ గా ఏం చేస్తాయి, మనకి ఆ వాటర్ ని వేడెక్కిస్తాయి. ఆ వేడైన వాటర్ ని ఆటోమేటిక్ గా ఏమైందంటే మనకి రావటానికి మన వేడి నీటిని వాడుతుంది. కాబట్టి ఇది చెప్తున్నాడు, సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ అంటే సన్లైట్ ద్వారా వేడిని చేస్తున్నాడు. ఓకే, సో సన్లైట్ ద్వారా ఏవైతే మనకి నీటిని వేడి చేసి ఆ వేడిని ఏం చేస్తుంది, వేడి చేసే పరికరం ఎలా వేడి చేస్తుంది, ఆ సూర్యకిరణాలను ఏం చేస్తాయి, హీట్ రూపంలో ఒక సేకరణి
అది ఏంటి సేకరించి ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ ఇంకా మనకి ఇవనేది మనకి సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్స్ అనేది మనకి బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. అవి కూడా ఏంటి మనకి డిఫరెంట్ క్లైమేట్స్ కి డిఫరెంట్. మనకు అనుకో మనకి ఎక్కువ వేడి అవసరం లేదు, కానీ కొన్ని కోల్డ్ కంట్రీస్ లో వాటర్ బాగా ఎక్కువ హీట్ కావాలి. ఎక్కువ హీట్ అవ్వాలంటే దానికి తగ్గట్టు దాన్ని డిజైన్ చేయాలి. కాబట్టి అక్కడ క్లైమేట్స్ ని బట్టి అక్కడ ఉన్న హైట్ ఏ హైట్ లో ఉన్న వాడుతున్న దాన్ని బట్టి మనకి డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కాస్ట్ లభ్యమవుతాయి. సో ఇవి అప్లికేషన్స్ రెసిడెన్షియల్ పర్పస్ ఉండొచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్ ఉండొచ్చు. సో జనరల్ గా చూస్తే ఒక సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్, జనరల్ డయాగ్రామ్ ఇది అనమాట. ఇది సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. దీంట్లో చూస్తే ఇది చూడండి, ఇది సన్. ఈ సన్ నుండి వచ్చిన లైట్ రేస్ వచ్చి ఇదిగో ఇది కలెక్టర్, ఇది సేకరణి అని చెప్పాం కదా మనకి. ఇది ఒక కలెక్టర్ ప్యానల్స్ అనమాట, సోలార్ ప్యానల్స్ అంటాం. దీని గురించి మళ్ళీ చదువుకుంటాం. ఈ సోలార్ ప్యానల్స్ మీద ఏం చేస్తే ఈ లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు ఆ సన్ లైట్ వచ్చిన హీట్ అంతా ఈ ప్యానల్ ఏం చేస్తే అబ్జార్బ్ చేసుకుని శోషించుకుంటుంది అన్నమాట. ఆ శోషించుకున్న హీట్ ని ఏం చేస్తే మనకి ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటది. ఆ ట్యాంక్ లో ఉన్న వాటర్ ఏం చేస్తా అంటే వచ్చి ఇలా పైపుల ద్వారా ఇక్కడికి వస్తాయి. వచ్చిన వాటర్ ని ఏం చేస్తే కోల్డ్ వాటర్ ని, ఈ కోల్డ్ వాటర్ ని ఇది ఏం చేస్తే మనకి వేడి చేసి హాట్ వాటర్ ని, వేడైన వాటర్ ని దీని లోపల ఇలా పంపిస్తాయి. సో వేడైన వాటర్ ఏమైంది తెలుసుకుంటే దాని యొక్క సాంద్రత తక్కువ ఉంటాయి కాబట్టి ఆ పైన ఉంటాయి. చల్లటి వాటర్ ఏమైతే మనకి సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందకు ఉంటాయి. ఈ పైన వాటర్ ని ఏం చేస్తే మనకి ఒక బాయిలర్ కనెక్ట్ చేయడానికి కంటిన్యూస్ గా మనకి ఇప్పుడు పొద్దున పూట అనుకో సూర్యకిరణాలు పడతాయి కాబట్టి వేడి నీళ్ళు రావడానికి ఈజీగా ఉంటుంది. మరి రాత్రిపూట కూడా నీకు వేడి నీళ్ళు కావాలంటే ఈ వేడిని స్టోర్ చేసుకోవడానికి ఈ బాయిలర్ ఉపయోగిస్తాం. ఆ బాయిలర్ ఏం చేస్తే ఈ వచ్చిన హాట్ వాటర్ ని అక్కడ దాంట్లో స్టోర్ చేసుకొని వేడిని అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాడు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నీళ్ళు ఇలా తీసుకుంటూ ఉంటాం. నీళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఏం చేస్తాం, కోల్డ్ వాటర్ లోపల సర్క్యులేట్ అవుతాయి ఇక్కడ నుండి. ఈ కోల్డ్ వాటర్ ని ఏం చేస్తాం మనకి పైపుల ద్వారా ఇక్కడికి వస్తాయి, మళ్ళీ ఇక్కడికి సోలార్ కలెక్టర్ దగ్గరికి వస్తాయి, సన్ నుండి వచ్చిన రే వస్తాయి, ఆ హీట్ చేస్తే మనకి ఈ ప్రాసెస్ ఇది రిపీట్ అవుతుంది. ఇది యాక్చువల్ గా మనకి సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ లో జరిగే ప్రాసెస్. దీని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్స్ చూస్తే తెలుసు. ఒక జనరల్ గా జరిగేది ఇలా ఉంటుంది అనమాట. అర్థమైందా? కైండ్లీ రెస్పాండ్. ఓకే మేడం, అర్థమైంది. కదా సో అందుకని చూడండి మనకి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్ అప్లికేషన్. సో ఇది నిజం చెప్పాలంటే ఇలాంటివి నేర్చుకుంటే మనకి ఈవెన్ చెప్పినట్టున్నా నేను మీకు సోలార్ సెల్ కి ఎలాగైతే మనం ఇలాంటి చిన్న నేర్చుకుంటే ఇంట్లో కొన్ని చిన్న ఎలక్ట్రికల్ పరికరాలు మనమే తయారు చేయొచ్చు. ఈవెన్ ఇన్కమ్ జనరేట్ కూడా చేయొచ్చు మనం ఇలాంటివన్నీ చేయటానికి ఉండేది. ఈవెన్ నేను ఎప్పుడైనా నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు అందరూ ఈ ఎలక్ట్రికల్ హీటింగ్ సిస్టమ్ అప్పుడు హీటర్ కొనాలంటే వేడి నీళ్ళ కోసం ఒక 100 రూపాయలు పెట్టి అందరు కాయిల్ తెచ్చుకునేవాళ్ళు. కానీ అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ ఒకళ్ళు ఏం చేశారంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఉండేవాళ్ళం కదా, ఇంజనీరింగ్ స్టూడెంట్ అనమాట. చక్కగా అమ్మాయి ఒక 10 రూపాయలతో తయారు చేసేసింది. ఏం లేదు, ఒక చిన్న స్ప్రింగ్ తీసుకుంది, ఫిలమెంట్ సంబంధించి స్ప్రింగ్ తీసుకుంది, ఒక చెక్క తీసుకుంది. ఆ స్ప్రింగ్ ని అటొక మేకి అటొక చివర ఇటొక చివర కొట్టేసింది. దానికి 2 వైర్లు పెట్టేసి అదేం చేసింది ప్లగ్ లో పెట్టాడు. ఒక ప్లగ్ కొనుక్కున్న ప్లగ్ లో పెట్టాడు. చక్కగా ఆ నీళ్ళలో పడేస్తే నీళ్ళు హీట్ అవుతూ ఉన్నాయి. బయట కొన్నోళ్ళేమో వీళ్ళందరూ ఏంటంటే మనకి 100 రూపాయలు 200 300 కాయిల్ అప్పుడు ఇంకా కాస్ట్ గా ఉండేదంట, అలా పెట్టి కొనేవాళ్ళు. అంటే ఓన్లీ థింగ్ దానిలో అదేంటంటే ఫ్యాబ్రికేట్ చేసి ఈ రకంగా కొంచెం అందంగా తయారు చేసి దాని లోపల అవి వేసి జరిగే ప్రాసెస్ ఇదే. లోపల కూడా ఒక కాయిలే ఉంటుంది. ఆ కాయిల్ వేడెక్కుతుంది, ఆ వేడిని నీటికి ఇస్తుంది. మనకు కావాల్సిన నీరు వేడెక్కడం పర్పస్. అదేమో చూడటానికి అందంగా ఒక బాగా కనపడుతుంది హీటర్ అనేది. ఇదేమైంది, ఏం లేదు, ఒక చెక్క మొక్కకి ఒక స్ప్రింగ్ కట్టేస్తుంది, అంత మించి ఏం లేదు. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఈ చిన్న ఇవి ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో ఏం జరుగుతున్నాయి, ఏం కావాలో అని తెలుసుకుంటే మనం ఇంట్లో కూడా బయట నుండి కొనాల్సిన పని లేకుండా చిన్నవి తయారు చేసుకోవచ్చు. కావాల్సింది ఏంటి, మనకి ఒక కలెక్టర్ కావాలి. ఆ కలెక్టర్ కాకుండా ఏం కావాలి, మనకి ఒక ట్యాంక్ కావాలి. ఆ ట్యాంక్ లో నుండి మనకి పైప్ సిస్టమ్ ఉండాలి. ఎలా పైప్ సిస్టమ్ ఉండాలి, వేడి నీళ్ళేమో మనం తీసేసుకోవటానికి, చన్నీళ్ళేమో మళ్ళీ దీనికి పంపడానికి, అంతవరకు ఉంటే చాలు. ఇది సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ అనమాట, జనరల్ సిస్టమ్. సో ఏంటి ఇక్కడ చూడండి, a sun facing the collector heats a working fluid that passes into the storage system for the later use. ఏం జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. మనకి ఫ్లూయిడ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ మనం తీసిన వర్కింగ్ సబ్స్టెన్స్ వాటర్. అంటే నువ్వు ఇక్కడ వేడి నీళ్ళని వేడి చేస్తున్నావు కాబట్టి వాటర్ అవుతుంది. అలా కాకుండా సపోజ్ మనకి ఇది కాకుండా వేరే ఏదన్నా ఇంకోటి ఏదైనా ఉంటే దాన్నైనా వేడి చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ సన్ నుండి వచ్చిన లైట్ రేస్ ఏం చేస్తే మనకి ఏదైతే వర్కింగ్ సబ్స్టెన్స్ దాన్ని హీట్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో సోలార్ వాటర్ సిస్టమ్స్ ఆర్ యాక్టివ్ అండ్ పాసివ్. ఇవి
ఈ సోలార్ వాటర్ సిస్టమ్స్ అని 2 రకాలు ఉంటాయి అనమాట. యాక్టివ్, పాసివ్. యాక్టివ్ అంటే ఏంటి? యాక్టివ్ గా పనిచేస్తాయి. పాసివ్ అంటే ఏ సహాయం లేకుండా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం ఇక్కడ. దే ఆర్ యూస్డ్ వాటర్ ఓన్లీ ఫర్ బోత్ వాటర్ అండ్ వర్కింగ్ ఫ్లూయిడ్. ఈ జనరల్ గా ఈ సోలార్ వాటర్ సిస్టమ్ లో ఏంటంటే మొత్తం రెండిటికి కూడా వాటర్. వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటో చెప్తాను మీకు, నెక్స్ట్ చెప్తుంటే అర్థం. వర్కింగ్ ఫ్లూయిడ్ కింద వాటరే వాడతాము, హీట్ చేసేది కూడా వాటరే. అంటే ఒక్కోసారి ఏమైందంటే మనం వేడి నీళ్ళు, ఇప్పుడు మనకి చూడండి మీకు తెలిసే ఉంటుంది మనకి మీరు అదేంటి కూల్ డ్రింక్ షాప్ కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక డ్రింక్ కొందాం అనుకుంటారు. డ్రింక్ కొందాం అంటే ఇప్పుడు ఫ్రిడ్జెస్ అవన్నీ వచ్చాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు కాలేజ్కి వస్తారు, వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనకి ఒక పార్టీ ఉందని చెప్తే ఏం చేస్తారు, ఒక 30 డ్రింక్ బాటిల్స్ వేస్తారు. మీరు పొద్దున్నే తెచ్చుకుంటారు, మనం సాయంకాలం వాడాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ ఏం చేస్తారు చెప్పండి? అర్థమైందా నేను చెప్పిన పాయింట్? నేను అడిగిన పాయింట్ అర్థమైందిరా? ఐస్ బాక్స్ తెచ్చుకుంటాం. వెరీ గుడ్, కరెక్ట్. అవునా కదా? వెరీ అది నాకు కావాల్సిన పాయింట్ వచ్చింది. ఏం చేస్తారు మీరు? ఐస్ బాక్స్ తెచ్చి ఐస్ ఆ బాటిల్ చెప్పు చెప్పు సాయి. ఐస్ ఐస్ ఆ బాటిల్ ఏం చేస్తారు, ఐస్ మధ్యలో పెడతారు. పెట్టడం వల్ల ఏమైంది, ఆ బాటిల్ ఏమైంది, వేడెక్కకుండా ఐస్ లో నుండి ఏం చేస్తే మనకి దాని నుండి చల్లదనాన్ని తీసుకుంటూ తీసుకుంటూ అది చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ పైప్ లో వాటర్ ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ చూసానుకో, ఈ పైప్ లో ఇలా వాటర్ వెళ్ళిపోతున్నాయి అనుకో, ఇలా వెళ్తున్నప్పుడు ఏమైంది మనకి ఒక్కోసారి బయట కన్వెక్షన్ ద్వారా అంటే బయట హీట్ వెళ్ళిపోతుంది, కొంత లాస్ అవ్వచ్చు. అంటే సంవాహనం ద్వారా ఏమైందంటే కొంత హీట్ బయట పరిసరానికి వెళ్ళిపోతుంది. నువ్వేమనుకుంటావు, బాగా వేడెక్కిన నీళ్లు నేను ట్యాప్ ఇప్పినప్పుడు నీళ్లు వేడిగా వస్తాయంటే, కానీ ఏమైంది ఈ పైప్ లో ట్రావెల్ అవుతూ వెళ్తున్నప్పుడు ఏమైందంటే కొంత వేడి బయటికి ఇచ్చేయటం వల్ల మనకు కావాల్సినంత వేడి నీళ్ళు రావు. సో అప్పుడు ఏం చేస్తారు, మనకి ఈ వేడిని బయటకి ఇచ్చేయకుండా ఉండటం కోసం ఏం చేస్తారు, దీని చుట్టూ ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ పెడతాం. అంటే ఎలాగైతే మనం ఐస్ పెట్టి అది బాటిల్ అనేది వేడెక్కకుండా చల్లదనం ఉంచడానికి ప్రయత్నిస్తాము, అలాగే ఏంటంటే దీని చుట్టూ ఏంటో ఒక ఫ్లూయిడ్ అనమాట, ఒక పదార వెళ్తూ ఉంటుంది. అదేం చేస్తుంటే ఆ ఫ్లూయిడ్ ఇలా పాస్ అవుతుండటం వల్ల దీని ఒక వేడిని వెళ్ళనీయకుండా ఉండటం కోసం కాపాడుతూ ఉంటుంది. అది దాని ఒక పర్పస్. అది అర్థమైందా? అది. సో కాబట్టి ఇక్కడ మనకి జనరల్ గా యూస్ చేసే సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ లో వేడి చేసేది నీళ్లే, దీని చుట్టూ కూడా వెళ్ళేది కూడా నీళ్లే అనమాట. అందుకని అదే వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే దీని చుట్టూ ఉండేది కూడా నీళ్లే, అలాగే లోపలగా వెళ్ళేది మన ట్యూబ్ లో మనకు కావాల్సింది కూడా నీళ్లే అని చెప్తున్నాడు. సో దే ఆర్ హీటెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లైట్ కాన్సన్ట్రేటింగ్ మిరర్స్. అదంటే ఏంటో చూద్దాం నెక్స్ట్. కాబట్టి డైరెక్ట్ గానే హిట్ చేయొచ్చు, సోలార్ హీట్ నుండి డైరెక్ట్ గా వచ్చింది. లేదా ఏం చేస్తుంది, మనకి లైట్ అంతా వచ్చి కాన్సన్ట్రేటెడ్ అంటే ఒక డిష్ ఆకారంలో ఉందనుకో, మీ అందరికి తెలుస్తుంది డిష్ ఎలా ఉంటుంది, మనకి యాంటీనాస్ ఉంటాయి. ఆ డిష్ ఎలా ఉంటుంది, మనకి లైట్ అంతా వచ్చి మనకి అక్కడ అన్ని సిగ్నల్స్ వచ్చి చివరికి పైన వచ్చి ఆ చిన్నగా పైన ఉంటుంది చూసారు యాంటీనా, దాని మీద వచ్చి ఫోకస్ అవుతుంది, దాని నుండి మనకి ట్రాన్స్మిట్ అయింది. మీరు ఎప్పుడైనా చూడండి, మనకి ఎప్పుడైనా సిగ్నల్ సరిగ్గా రాలేదనుకో, వెళ్ళేసి ఏం చేస్తారో పైన చిన్న యాంటీనా ఉంటుంది, చిన్న భాగం ఉంటుంది, దాని డైరెక్షన్ తిప్పుతారు, అటు ఇటు తిప్పుతుంటే ఆటోమేటిక్ గా మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఒక డిష్ రూపంలో మిర్రర్స్, కాన్సన్ట్రేటింగ్ మిర్రర్ అంటే అన్ని దిశల్లో ఉన్న అద్దాలు పెట్టి లైట్ వచ్చి ఇలా అద్దాల మీద, ఒక నిమిషం నేను చూపిస్తాను. సో ఇలా ఉందనుకోండి మనకి డిష్, ఇలా ఉన్నప్పుడు మన లైట్ వచ్చి ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది, ఇలా పడుతుంది, ఇలా అన్ని డైరెక్షన్స్ లోనూ లైట్ వచ్చి పడిద్ది. ఈ వచ్చిన లైట్ ని ఏం చేస్తాం, మనకి ఇలా ఇలా వచ్చి పడిద్ది. ఇవన్నీ ఏం చేస్తాం, మనకి వచ్చిన లైట్ ని అన్ని తీసుకొచ్చి ఒక చోట ఇలా పైకి అర్థవుతుందా, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. రిఫ్లెక్ట్ అయ్యి ఇటు నుండి వచ్చింది, ఇటు వచ్చింది, అన్ని కూడా ఇక్కడ ఒక బిందువు తీసుకుంటే ఇలా ఉందనుకో కాన్సెప్ట్, ఇటు నుండి వచ్చింది, ఇటు నుండి వచ్చింది, ఇటు నుండి వచ్చింది, ఇటు నుండి వచ్చింది. ఇవన్నీ కూడా ఏమైందంటే ఇవన్నీ కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యేటట్టు చూస్తాం. ఇక్కడ కాన్సన్ట్రేట్ ఇక్కడ నుండి మనం హీట్ ని డ్రా చేస్తాం అనమాట. సో ఇప్పుడు మామూలుగా అనుకో ఒకే చోటు నుండి వచ్చి ఎక్కువ ఏరియా ఆక్యుపై చేయాలి, కానీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుండి వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది, అన్ని ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది. దాని వల్ల ఏమైందంటే మనకి ఎక్కడ నష్టపోవకుండా ఎక్కువ హీట్ ని మనం డ్రా చేయడానికి వీలు, అది కాన్సన్ట్రేటెడ్ అనమాట, అది అర్థం. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, మనకి డైరెక్ట్ గానే హీట్ చేయొచ్చు, కాన్సన్ట్రేటెడ్ మిర్రర్స్ ద్వారా చేయొచ్చు. సో దే ఆపరేట్ ఇండిపెండెంట్లీ
ఆర్ హైబ్రిడ్స్ యాజ్ ఎలక్ట్రిక్ ఆర్ గ్యాస్కేట్. అవి ఏంటి మనకి తీసుకున్నాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ ప్యానల్ అంటే ఏంటి ఒకటి కాదన్నమాట, నెంబర్ ఆఫ్ ఏమైతే మనకి ఇక్కడ ఒక ఇదొక కలెక్టర్, ఇదొక కలెక్టర్, ఇదొక కలెక్టర్, ఇవన్నీ ప్యానల్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్కువ నెంబర్ ఆఫ్ కలెక్టర్స్ అన్ని కలిపి మనం ఏం చెప్తాం, మనకి ఒక కలెక్టర్ అంటే ప్యానల్స్ అన్నమాట. చాలా ప్యానల్స్ అన్ని కలిపి ప్యానల్ అంటాం. అంటే ఈ చిన్నది కూడా నీకు లైట్ ని జనరేట్ చేస్తుంది, ఈ చిన్నది కూడా లైట్ ని అబ్జర్వ్ చేస్తుంది, ఈ చిన్నది కూడా లైట్ అబ్జర్వ్ చేస్తుంది. ఇలా ఎక్కువగా ఉన్న వాటిని కనెక్ట్ చేస్తే మనం ప్యానల్ అంటే అర్రేస్. ఇవన్నీ చిన్న చిన్న అర్రేస్ అంటాం. ఈ అర్రేస్ అన్ని కలిపి ఒక ప్యానల్ అయింది అనమాట. ఇది మనకి తెలిసిందే. చూడండి, ఒక బ్యాటరీ ఉందనుకోండి, ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. 2 బ్యాటరీస్ కలిపితే 2 పాజిటివ్ 2 అలా కాంబినేషన్ అంతా కలిపితేనే మనకి ఏమైతే ఎక్కువ సెల్స్ ఉన్నట్టు అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి చెప్తుంది ఏంటంటే సింగిల్ గా అయినా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు అని చెప్తుంది. దే ఆపరేట్ ఇండిపెండెంట్లీ ఆర్ హైబ్రిడ్ కలిపైనా కాదు. సో ఇక్కడ మనకి చిన్న మన ఇంటికి అయితే ఈ చిన్న చాలు అనమాట, సోలార్ ప్యానల్ యూస్ చేస్తే చాలు. కానీ ఇప్పుడు ఇందా చెప్పండి, పెద్ద పెద్ద హోటల్స్ లో మరి ఒకేసారి 2000 మందికి కావాలి, అలాంటి వాటిలోకి మనకి హీట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇందాక నేను చెప్పాను చూసారా, కాన్సన్ట్రేటెడ్ మిర్రర్స్ కానీ పారాబోలిక్ మిర్రర్స్ కానీ అలాంటివన్నీ డిఫరెంట్ మిర్రర్స్ గా యూస్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అసలు ఏం కావాలి అంటే మెయిన్ గా కాంపోనెంట్స్ ఏంటి మనకి కావాల్సింది ఏంటంటే, ఈ ప్రైమరీగా మనం తీసుకుంటే కావాల్సింది అంటే 1 or more కలెక్టర్స్ టు ట్రాప్ ద సన్ ఎనర్జీని ట్రాప్ చేయటం అంటే ఏంటి, లోబర్చుకోవటానికి, దాని నుండి వచ్చిన సన్ ఎనర్జీ దాని లోపల తీసుకోవటానికి అన్నమాట. వచ్చిన సన్ ఎనర్జీ తర్వాత ఏం కావాలి మనకి, దాన్ని స్టోర్ చేసుకోవాలి. కాబట్టి వాటర్ ట్యాంక్, కాబట్టి ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి కావాలి. ఎందుకని ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఎందుకు కావాలి మనకి, ఆ వాటర్ ఉన్న హీట్ బయటికి వెళ్ళిపోకుండా ఉండటం కోసం. ఇన్సులేటెడ్ అంటే అటువైపు ఇటువైపు హీట్ ఎనర్జీ వెళ్లకుండా ఉండటం కోసం ఈ రెండు ముఖ్యంగా కావాలి. అర్థమైందా? సో మనకి కావాల్సిన డయాగ్రామ్ చూడండి. సో ఫస్ట్ థింగ్ మనకి చూడండి, డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. ఒకటి ఏంటి మనకి ఇది కావాల్సింది, ఇది కలెక్టర్. రెండోది ఏంటి, ఇది స్టోరేజ్ ట్యాంక్. ఈ రెండు ఉంటేనే నీకు హీటర్ కింద పనిచేయదు. ఎందుకని, ఇక్కడ సన్ లైట్ వచ్చి దీని మీద పడిద్ది, హీట్ చేస్తాయి. దేని హీట్ చేసినప్పుడు దేని హీట్ చేయాలి, ఒక వాటర్ హీట్ చేయాలి. వాటర్ ఎక్కడ స్టోర్ చేయాలి, దీంట్లో స్టోర్ చేయాలి. ఈ స్టోర్ చేసిన వాటర్ ఎలా ఏం చెప్పాడు మనకి, ఇన్సులేటెడ్ ట్యాంక్ అన్నాడు. చూడండి దీని చుట్టూ ఇన్సులేషన్ ఉంది. ఎందుకని ఇన్సులేషన్ ఉంది మనకి, ఇన్సులేషన్ లేదనుకోండి వచ్చిన వేడి అంతా ఏం చేస్తుంది, పరిసరాలకు ఇచ్చేస్తుంది. ఈ వ్యవస్థ అంటే ఉండే కదా, పరిసరాలకు ఇచ్చేసి చల్లబడిపోతుంది. ఇక్కడ వేడి తీసుకుంటుంది, ఇక్కడికి వచ్చేలోపు చల్లబడిపోతుంది. ఇంకా నీకు పర్పస్ ఏమైంది మనకి వేడి. కాబట్టి ఒక ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ కావాలి, ఇంకోటి ఏం కావాలి, ఈ కలెక్టర్ కావాలి అని చెప్తున్నాడు. సో మెయిన్ గా ఈ కలెక్టర్స్ అనేది 3 రకాలు అనమాట. ఏమేంటంటే, ఒకటి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఆర్ ప్యానల్స్ అంటే ఎక్కువ నెంబర్ ఉంటే ప్యానల్స్ అంటాం, లేదంటే జనరల్గా కలెక్టర్ అంటాం అనమాట. చెప్పేసి ఒకటైతే కనుక చిన్నగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఎక్కువ శాతం మనకి డొమెస్టిక్ పర్పస్, ఇంటిలో పర్పస్ లో చిన్న చిన్న వాటికి వాడేది మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఎక్కువ వాడతాం అనమాట. తర్వాత ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆర్ స్టోరేజ్ సిస్టమ్. సపోజ్ మనకి ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఎక్కువ కావాలి అంటే మనకి అంటే ఇందా చెప్పాను హోటల్స్ లో ఒక 22,000 మందికి అలాంటివి కావాలి. అలాంటప్పుడు ఏంటంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ తీసుకుంటే ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తాయి. ఆ ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తే మనకు ఎక్కువ ఏరియా ఆక్యుపై చేసినందుకు స్పేస్ అంతా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు, మనకి ఎక్కువ ఏరియా అవసరం లేదు, ఎక్కువ సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఈ స్టోరేజ్ సిస్టమ్స్ అని సంబంధించి వాడతారు. నెక్స్ట్ ఏం చెప్పుకుంటే ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్. ఈ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్ అంటే ఇది కూడా హీట్ చేస్తాయి. కానీ ఇవాక్యుయేటెడ్ హీట్ కలెక్టర్స్ లో మనం ఉపయోగించే ప్రవాహి అనేది జనరల్ గా గ్యాస్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాటర్ ని లిక్విడ్ ని రూపంలో యూస్ చేస్తున్నాం. ఈ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ కలెక్టర్స్ లో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ గ్యాస్ యూస్ చేయడం వల్ల ఇందాక ఒకటి చెప్పాను చూడండి, మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో దేనికి అప్లికే రూమ్ హీటర్స్ ఉంటాయి చూసారా, ఆ రూమ్ హీటర్స్ అలాంటి వాటికి చల్లబరచడానికి లేదా రూమ్ ని హీట్ చేయడానికి చల్లగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఎక్కువ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్స్ వాడతారు అనమాట. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఇంటికి వాడతారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్స్ అయితేనేమో కమర్షియల్ పర్పస్ వాడతారు, ఇండస్ట్రియల్ పర్పస్ వాడతారు. ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ రూమ్ హీటర్స్ కింద వాడతారు. ఎందుకంటే ఇక్కడ సర్క్యులేట్ అయ్యేది మనకి వాటర్ కాదు, హీట్ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ లో గ్యాస్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఫ్లూయిడ్ మనం తీసిన ప్రవాహం అనేది గ్యాస్. వీటన్నిటిలో మనకి వాటర్ అయినా అవ్వచ్చు, గ్యాస్ అయినా అవ్వచ్చు అన్నమాట, తీసుకోవచ్చు. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే ఏంటి, ఏ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ హ్యావ్ ఏ డార్క్ అబ్జర్బింగ్ ప్లేట్ బిహైండ్ ఏ గ్లాస్ ఆర్ పాలిమర్ కలర్. అంటే ఒక పైన ఇప్పుడు చూడండి మీకు ఒక ఎగ్జామ్ నిన్న చెప్పాను నేను. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. నాది క్లియర్ గా ఉందమ్మా, అంటే మేబీ నీకు నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది.
మిగిలినోడికి ఎలా ఉంది అడుగు ఒకసారి. వినపడుతుందరా అందరికీ? వాయిస్ నాది బ్రేక్ అవుతుందా? వినిపిస్తుంది మేడం బానే. అదే మేబీ అక్కడ నీకు కొంచెం ప్రాబ్లం అయి ఉండొచ్చు. సుబ్బారావేనా చెప్పింది వాయిస్ బ్రేక్ అవుతుందని? సాయి కాదు మేడం. మేడం బాగానే ఉందండి. బానే ఉంది. మేబీ ఒకళ్ళకి మాత్రం కొంచెం అయి ఉండొచ్చు. ఓకే. ఓకే. కాబట్టి మనకి అసలు ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఇది ఎక్కువగా మన ఇంటికి వాడుకునే పర్పస్ ఇదన్నమాట ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ విషయానికొస్తే మనకి కావాల్సింది జాగ్రత్తగా చూడండి. మన మన పర్పస్ ఏంటి? సన్ రేస్‌ని స్టోర్ చేసుకోవాలి, అబ్జార్బ్ చేసుకోవాలి, దాన్ని శోషించుకోవాలి. సో ఎప్పుడు కూడా మనకి కాంతిని కానీ లైట్ని కానీ శోషించుకోవాలంటే ఏమో డార్క్గా ఉంటే అది బాగా శోషించుకుంటుంది. అవునా కదా? మనకి అందుకని చిన్న మనం అంటాం చూడండి, మనకి ఎండాకాలంలో నల్ల షర్ట్ వేసుకొని వెళ్ళొద్దు అంటారు. ఎందుకని అంటారు? నలుపుది కనుక ఆ బట్టలు వేసుకున్నారనుకోండి, సూర్యుడి కిరణాలు దాని మీద పడింది అనుకోండి, ఎక్కువగా అది శోషించేసుకుంటుంది. సో శోషించుకోవటం వల్ల నలుపు ఒక ప్రభావం ఏంటంటే ఎంతైతే శోషించుకుంటుందో మళ్ళీ అంతా ఉద్గారం చేయడానికి వీలుగా ఉంటుంది. సో కొంతసేపు అయిన తర్వాత ఏంటి, ఎంతైతే శోషించుకుంటుందో మళ్ళీ ఏం చేస్తా, తీసుకుందంతా మళ్ళీ ఇచ్చేయటం మొదలు పెడతా ఉంటుంది. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మనకి ఒంటి వేడి ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకని మనకి బాగా కాలిపోతున్నట్టు అనిపిస్తుంది నలుపు వస్తువులు వేసుకుంటే. అందుకని చెప్తారు సమ్మర్లో మీకు తెలుసో లేదు, ఎక్కువ లైట్ కలర్స్ వాడండి అంటారు. లైట్ కలర్స్ వాడితే మీకు ఏంటంటే అప్పుడు ఏమైతే మనకి తక్కువ ఎనర్జీని తీసుకుని సన్ ఎనర్జీని తీసుకుంటే కాబట్టి మన బాడీకి ఎక్కువ హీట్ ఎక్కదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ తెలియకపోతే సమ్మర్ టైంలో మనం కాటన్ క్లోత్స్ వాడితే కాటన్ క్లోత్స్ కూడా మనం ప్రిఫర్ చేసే కలర్స్ ఎలా అంటే లైట్ కలర్స్ ఉండాలి. సో దాని యొక్క పర్పస్ ఏంటంటే అది ఎక్కువ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేయకపోవటం వల్ల మనకి ఉష్ణాన్ని ఎక్కువ ఒంటికి ఇవ్వదు అనమాట. అందుకని ఎప్పుడు లైట్ కలర్స్ వాడండి. కాబట్టి ఇక్కడ కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనే ప్యానల్స్ కి డార్క్ అబ్జార్బింగ్ ప్లేట్ ఉంటుంది బిహైండ్ ఏ గ్లాస్ ఆర్ పాలిమర్ కవర్. అంటే ఎందుకని మనకి పాలిమర్ కవర్ కావాలంటే లైట్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి మనకి లైట్ లోపలికి వెళ్ళాలని చెప్పేసి నేను ఒక సిమెంట్ అడ్డు పెట్టేసి అనుకోండి, లైట్ వెళ్తా వెళ్ళదు. కాబట్టి ఏం చేసి లైట్కి లోపలికి పంపాలంటే ఒక పారదర్శకంగా ఉన్న పదార్థం ఉంటేనే కాంతి అనేది మనకి దాని నుండి లోపలికి ప్రసారం అయ్యేది. ఇప్పుడు కూడా మనకేంటి ప్లేట్ లోపలికి వెళ్ళాలి. ఆ ప్లేట్ అలాగే పెట్టేస్తే పట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టారు, పెట్టంగానే కాగింది, కాగంగానే ఏం చేస్తారు, డైరెక్ట్గా దాన్ని పట్టుకొని దించేస్తారు. లేదు కదా, ఏం చేస్తారు, ఒక గుడ్డతో కానీ లేదంటే ఒక ఏమంటారు దాన్ని ఏమంటారు, లివర్. ఓకే ఓకే లివర్తో కానీ అలాంటి వాటితో పట్టుకొని తీస్తాం, అంతేనే కదా. అలాగే ఇక్కడ కూడా ఏమైంది, నువ్వు సపోజ్ ఒక సోలార్ ప్యానల్ తీసుకున్నావు, ఒక లైట్ వచ్చి దాని మీద పడింది, వేడెక్కి దాన్ని పట్టుకోవాలంటే కష్టం కాబట్టి దానికి ఏంటి కొన్ని ఫ్యాబ్రికేషన్స్ చేయాలి, అంటే దానికి తగ్గట్టు అందరంగా తయారు చేయాలి. సో అందుకని ఏం చేస్తారు, మనకి దీంట్లో కూడా మనకి ఒక డార్క్ అబ్జర్బింగ్ ప్లేట్. ఎందుకంటే డార్క్ అబ్జర్బింగ్ ప్లేట్ కావాలి అని, డార్క్ ఎందుకన్నా అంటే సన్ రైజ్ ని మొత్తాన్ని అది శోషించేసుకోవాలి. మనకి ఇక్కడ పడిన లైట్ వేస్ట్ అవ్వకూడదు, దాని పర్పస్ కాబట్టి మొత్తం ఉండాలి కాబట్టి డార్క్ అబ్జర్వింగ్ ప్లేట్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం, మనకి దానిపై ఏముంటుంది, దానిపైన లోపల ఏముంటుంది, మనకి అది పడే లోపల ఒక గ్లాస్ కానీ పాలిమర్ కవర్ కానీ, ఎందుకంటే ఆ లైట్ లోపలికి పంపించడానికి, పైకి చూడటానికి మనకి ఏమైతే ఒక గ్లాస్ ప్లేట్ కనపడుతుంది. సో వాటర్ సర్క్యులేట్ టు ద డార్క్ కలర్డ్ పైప్స్ రన్నింగ్ త్రూ ద కలెక్టర్. నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం. కాబట్టి దాని నుండి దాని నుండి ఏమైంది, దాని చుట్టూ ఏమైంది, మనకి ఒక కలెక్టర్ నుండి వాటర్ దానికి ఆనుకొని దానికి ఇక్కడ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ద్వారా ఏం చేస్తాయంటే వాటర్ దాని చుట్టూ సర్క్యులేట్ అవుతాయి. యాజ్ సన్లైట్ పాసెస్ త్రూ ద క్లియర్ కవర్, ఆ లోపల రాగానే హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద అబ్జర్వింగ్ ప్లేట్ అండ్ పైపింగ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద వాటర్. సో ఎప్పుడైతే లైట్ వచ్చి, నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే అర్థం, ఒకసారి చెప్పి మళ్ళీ వెళ్తాను. లైట్ వచ్చి అబ్జార్బింగ్ మీ ప్లేట్ పడిన తర్వాత అదేం చేస్తా, ఆ ప్లేట్ ఏం చేస్తుంది, ఆ హీట్ అంతా, ఆ కిరణాల్లో ఉన్న హీట్ అంతా అబ్జర్బ్ చేసుకొని దీని చుట్టూ ఏంటి పైపుల్లో నీళ్లు సర్క్యులేట్ అవుతుంది కదా, ఆ హీట్ని ఏం చేస్తా అంటే వాటికి ఆ నీటికి ఇచ్చేస్తాయి. సో నీటికి ఇచ్చేయగానే ఆ నీళ్ళు ఏం చేస్తాయి, ఈ హీట్ అంతా అబ్జర్బ్ చేసేసుకొని ఏమవుతుంది, మనకి అవి వేడెక్కడం మొదలు పెట్టిందట. సో ద కలెక్టర్ ప్యానల్స్ ఆర్ యూజువల్లీ మౌంటెడ్ ఆన్ ఎ రూఫ్ ఫేసింగ్ ద సౌత్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు చూడండి, మనకు ఒక పర్టికులర్ డైరెక్షన్స్ లో మాత్రం మన ఈ ప్యానల్స్ పెడతారు. ఎందుకంటే సన్ రైజ్ వచ్చి సౌత్ డైరెక్షన్ నుండి వచ్చిన సన్ రైజ్ ఉంటే మనకు పొద్దున పూట అక్కడ ఆ డైరెక్షన్ లో ఉంటది కాబట్టి మనకి అటు నుండి సన్ నుండి వచ్చే లైట్ దాని మీద పడతాను వీలుగా. దే ఆర్ ఆల్సో మౌంటెడ్ ఆన్ సౌత్ ఫేసింగ్ వాల్ ఆర్ ఆన్ ఏ స్టాండ్ ఆన్ ద గ్రౌండ్. ఒక్కోసారి మనకి పైనే ఉండాల్సిన అవసరం లేదు, కింద కూడా అండి, కొన్నిసార్లు కింద నేల మీద కూడా, రూఫ్ మీద కాకుండా గ్రౌండ్ మీద కూడా సౌత్ ఫేస్ చేస్తూ ఒక వైపు ఉంటుంది అని చెప్తాను. చూడండి ఇక్కడ మీరు నెక్స్ట్ డయాగ్రామ్ చూసి తెలుస్తుంది. ఇక్కడ చూడండి,
ఇది అన్నమాట ఒక ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ యొక్క డయాగ్రామ్. చూడండి ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ ఇది మెయిన్, ఇది అన్నమాట. ఇది కలెక్టర్. ఈ డార్క్ గా ఉంది చూసారా, మనకి నల్లగా ఉంది, ఇది కలెక్టర్. సో ఇదే మెయిన్ అన్నమాట. దీనిపైన అంటే ఒక మెటాలిక్ ప్లేట్ అన్నమాట. ఇది నథింగ్ బట్ ఒక మెటాలిక్ ప్లేట్ అన్నమాట. ఈ మెటల్ ప్లేట్ మీద ఏం చేస్తాం, మనకి బాగా ఏం చేస్తాం, బ్లాక్ తో కోట్ చేస్తాం. కోట్ చేయటం వల్ల ఈ సోలార్ రేడియేషన్ ఏదైతే వస్తుందో, వచ్చిన రేడియేషన్ మొత్తాన్ని ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇది డైరెక్ట్ గా పడినప్పుడు ఇందా చెప్పాను కదా, మనకి గిన్నెను పట్టుకోవాలంటే గుడ్డలాగా కావాలి. అలాగే ఏమైతే మనకి దీనిపైన ఏం చేస్తా అంటే, మనకి వచ్చిన లైట్ రేడియేషన్స్ అంతా డైరెక్ట్ గా ఇలా పడినప్పుడు సపోజ్ ముట్టుకున్నాం కాలిపోకుండా, కానీ ఇక్కడ పైన ఇక్కడ మనకి ఈ ట్రాన్స్పరెంట్ షీట్స్ అన్నమాట. అంటే ఈ ఒక గాజు ప్లేట్ కానీ లేకపోతే పాలిథిన్ కవర్ కానీ ఇలా పెట్టుండే. సో ఈ పాలిథిన్ కవర్ నుండి సోలార్ రేడియేషన్స్ లోపలికి వెళ్తాయి కాబట్టి లోపలికి వెళ్ళి ఈ గ్లాస్ ప్లేట్ ని బాగా హీట్ చేస్తాయి. హీట్ చేసినప్పుడు ఈ గ్లాస్ ప్లేట్ అంటే పడిన రేడియేషన్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏమైంది, మనకి అవి ఏం చేస్తాయి, దాని చుట్టూ ఏం చెప్పాను, వాటర్ సర్కిల్, ఇది ట్యూబ్స్ అన్నమాట. ఇలా ట్యూబ్స్ ఇటు నుండి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. యానిటేట్ చేద్దాం అని చూస్తున్నాం. సో ఇక్కడ మనకి చూస్తే ఈ ట్యూబ్స్ ఇక్కడ ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఇటు వెనక వైపు ఉంటుంది అనమాట. ఇటు ట్యూబ్స్ ఇలా వెనక వైపు ఉంటుంది, మనం చూడటానికి ఇక్కడ లేకపోయినా. సో ఇది ఏం చేస్తుంది, మనకి ఈ హీట్ అంతా ఈ ట్యూబ్ లో ఉన్న వాటర్కి ఇస్తుంది. వాటర్ ఏమైతే ట్యూబ్స్ లో ఉన్న ఈ ట్యూబ్ లో ఉన్న వాటర్ అంతా వేడెక్కుతుంది. ఇలా డిఫరెంట్ ట్యూబ్స్ ఇలా అటాచ్ చేయి ఉంటుంది. ఇక్కడ కూడా లోపల ఇలా ట్యూబ్స్ ఉంటాయి అనమాట. ఈ ట్యూబ్స్ అని ఇలా అటాచ్ చేయి ఉంటుంది. ఇది థర్మల్ ఇన్సులేషన్. థర్మల్ ఇన్సులేషన్ అంటే అర్థం ఏంటి, మనకి ఈ హీట్ బయటికి రాకుండా అనమాట, లోపల మాత్రమే ఉంటది అనమాట. అంటే మన ఫ్లాస్క్ ఎలా పనిచేస్తే అలా అనమాట. అందుకోసం మనకి ఈ హీట్ అనేది మనకి రాకుండా ఉంటాం కాబట్టి ఇన్సులేట్ చేసి కింద వైపు ఉంటుంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సన్ రేడియేషన్ ఏదైతే వస్తుందో ఆ రేడియేషన్ వల్ల ఈ ట్యూబ్ లో ఉన్న వాటర్ వేడెక్కడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ చూడండి ఫ్లూయిడ్ ట్యూబ్స్ అన్నాం ఇక్కడ అది. సో ఇది ఒక ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కి సంబంధించిన ఇది అనమాట. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ కలెక్టర్ స్టోరేజ్ సిస్టమ్. ఇంటిగ్రల్ కలెక్టర్స్ అంటే ఏం చెప్పాను, ఎక్కువ కావాలి మనకి. ఇప్పుడు ఇందా చెప్పాను ఒక 2000 మందికి ఒకేసారి హీట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏమైంది, మనకి ఒక కొంచెం సరిపోదు, ఎక్కువ కావాలి, ఎక్కువ ట్యూబ్స్ కావాలి, ఎక్కువ ట్యాంక్స్ కావాలి. అందుకని చెప్పేసి చెప్తున్నాడు ఆ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ స్టోరేజ్ సిస్టమ్స్. దే హ్యావ్ 1 or more black tanks or tubes, ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇన్సైడ్ ద ఇన్సులేటెడ్ బాక్స్ విత్ ఎ క్లియర్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కవర్. They are oftenly used to preheat the water before it enters the conventional store. అంటే దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి ఎక్కువ మందికి కావాలి కాబట్టి ఫస్ట్ ఏమైందంటే సన్ నుండి లైట్ తీసుకునే ముందే ఆల్రెడీ కొంచెం వేడెక్కి మళ్ళీ ఏం చేస్తుంది, సన్ హీట్ ద్వారా మళ్ళీ వేడెక్కుతుంది, ప్రీ హీట్ అవుతాయి అనమాట. 2 సార్లు హీట్ అవుతాయి అనమాట. ప్రీ హీట్ అంటే ఈ స్టోరేజ్ ట్యాంక్ వెళ్ళక ముందే కొంత హీట్ అయ్యి ఆ హీట్ అయిన వాటర్ ఏం చేస్తుంది, మనకి మళ్ళా ఈ సన్ నుండి వచ్చిన రేస్ ద్వారా హీట్ అయ్యి అప్పుడు స్టోరేజ్ ట్యాంక్ వెళ్తాయి అనమాట. అది దీని ఒక అలా చేయటం వల్ల ఏమైందంటే ఈ హీట్ ఎనర్జీ అనేది ఎక్కువ హీట్ ఎనర్జీ దాన్ని తీసుకోవటం వల్ల ఎక్కువసేపు హీట్ మనకి అంటే ఎక్కువసేపు హీట్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ మందికి వాటర్ ని మనం సప్లై చేయడానికి అవకాశం. సో దిస్ కెన్ ఆల్సో బి కంబైన్ విత్ ట్యాంక్లెస్ ఆర్ ఆన్ డిమాండ్ ఆర్ హీటర్. అంటే మనకి మరి ప్రీ హీట్ అవ్వాలి కదా, ప్రీ హీట్ అవ్వాలంటే ముందే కొంత హీట్ చేయాలి, ఎక్కువ కాకపోయినా కొంత హీట్ చేయాలి. కాబట్టి మనకి హీటర్ తో సంబంధం ఉందని చెప్తారు. దాని డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది అనమాట. చూడండి ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఇది ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ ట్యాంక్. అవి ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ ఒక గ్లాస్ దాంతో ఇలా పెట్టేసి ఉంటుంది. మనకి బిఫోర్ అంటే ఇది సప్లై చేయక ముందే ఏమైతే మనకి కొంత హీట్ అయిన తర్వాత నీకు స్టోరేజ్ ట్యాంక్ వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏదైతే వేడి ఉంటుందో ఆ వేడి నీళ్లు బయటికి తీసుకొచ్చేయచ్చు. ఇది నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఏంటి కోల్డ్ సప్లై ద్వారా దీని లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్ళి ఇక్కడ మేబీ యాక్చువల్గా ఇది చూద్దామండి, డయాగ్రామ్ కొంచెం కిందకి లాగితే వస్తాం. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనుక ఇది మెయిన్. ఇక్కడ దీని ద్వారా నీకు సోలార్ ఎనర్జీ దీని లైట్ ని దీని పడి ఇక్కడ హీట్. కానీ ఇదేం చేస్తే ఆల్రెడీ ఇక్కడ రాకముందు ఏమైందంటే కొంత ఇక్కడ సప్లై అయిన కోల్డ్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో అది ముందు ఇక్కడ చూడండి బాయిలర్ డ్రైన్ అన్నట్టు చూసారా. బాయిలర్ డ్రైన్ అంటే ఏంటి, మనకి బాయిల్ అయిన వాటర్ ఇలా బయటికి ఇలా వచ్చేస్తుంది. సో ఇది మిక్స్డ్ వాల్ అంటే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు మిక్స్ అవటానికి. ఇప్పుడు మనకి హాట్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంటే కోల్డ్ వాటర్ లోపలికి పంపిస్తుంది. కోల్డ్ వాటర్ లోపలికి పంపుతుంది. ఆ పంపైన లేదా కోల్డ్ వాటర్ మనకు అవసరం అయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ హీట్ ఎక్కింది, హీట్ అయిన హాట్ వాటర్ ఇలా వస్తుంది, హాట్ వాటర్ ఇలా వస్తుంది, ఇలా జరుగుతుంది. ఇక్కడ మనకి అవసరమైతే ప్రీ హీట్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. ఇది
సో ముందే కొంత హీట్ చేసి స్టోర్ చేసిన వాటర్ని మళ్ళా పంపుతాం అనమాట, అది జరుగుతుంది. సో అది ఎక్కువగా కావాలంటే అది మెయిన్ దాని ఒక. నెక్స్ట్ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్స్ చెప్పాను, ఇది ఒక పాయింట్ చెప్పాను మీకు. ఇవాక్యుయేటెడ్ ట్యూబ్స్ అనేది దేనికి ఎక్కువ ఉపయోగిస్తామంటే మెయిన్గా ఇక్కడ ఉపయోగించేది ఈ ట్యూబ్లో వాటర్ కాదు, ఫ్లూయిడ్ అనేది గ్యాస్ రూపంలో ఉపయోగిస్తాం. మనం తీసుకునే ప్రవాహం అనేది అంటే ఎక్కువ గ్యాస్ని హీట్ చేయడానికి. సో ఎస్పెషల్లీ రూమ్ హీటర్స్లో ఈ ప్రాపర్టీ పనిచేస్తాయి. మన రూమ్ హీటర్ చల్ల ప్రదేశాలు అంటే మనకి కొన్ని బాగా శీతాకాలంలో 0 degrees 100 degrees అలాంటివి ఉన్నాయి అనుకోండి, అక్కడ రూమ్ హీటర్స్ వాడతామంట. సో ఇక్కడ చూస్తే ఎలా ఉంటుందంటే ఈ ఇవాక్యుయేటెడ్ ట్యూబ్స్ దే కన్సర్వ్ ప్యారలల్ రోస్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ట్యూబ్స్ కంటైనింగ్ మెటల్ అబ్జార్బింగ్ దట్ కెన్ అబ్జర్వ్. ఇది ఒకటి కాకుండా డిఫరెంట్ ప్యారలల్ గా ఎక్కువ ట్యూబ్స్ ఉంటాయి అనమాట. ఇవి మెయిన్ గా ఎక్కువ కమర్షియల్ అప్లికేషన్స్ చెప్పాను కదా మీకు, ఎందుకు రూమ్ హీటర్స్ కదా కమర్షియల్ అప్లికేషన్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఒకటి కాకుండా నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనమాట. ఇక్కడ హాట్ వాటర్ కూడా వాడామని రాస్తారు, కానీ ఎక్కువగా ఇవాక్యుయేట్ ట్యూబ్ లో మనం ఉపయోగించేది మాత్రం ఫ్లూయిడే వాడతాం. ఫ్లూయిడ్ అనేది మనకి గ్యాసే వాడతాం. మేబీ ఇక్కడ హాట్ వాటర్కి వాడుతున్నారు, కానీ ఎక్కువ మన పర్పస్ మాత్రం ఇది రూమ్ హీటింగ్కే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అబ్జార్బింగ్ ప్లేట్ ఈ రూపంలో ఉంది, మీకు డయాగ్రామ్ చూస్తుంది. సో సన్ నుండి వచ్చిన లైట్ రేస్ వచ్చి అంటే ఇక్కడ చూపించిన దీని నుండి ఇలా కిందకి ఎక్కడలా పడతాయి. పడిన దాన్ని ఏమైతే మనకి ఓకే మేబీ డిఫరెంట్గా ఉంది చూడండి. మనకి ఈ సన్ నుండి వచ్చిన లైట్ రేస్ ప్రతి దానికి ట్యూబ్లో పైన ఒక అబ్జార్బింగ్ ప్లేట్ ఉంది. ఇది ఒక అబ్జార్బింగ్ ప్లేట్ ప్రతి ట్యూబ్కి ఉంటుంది అనమాట, ఒకటి కామన్గా కాకుండా ట్యూబ్కి అబ్జార్బింగ్ ప్లేట్. ఈ అబ్జార్బింగ్ ప్లేట్ ఏం చేశాడు, మనకి వీటిని కనెక్ట్ చేశాడు. సో కోల్డ్ వాటర్ ఇటు నుండి వచ్చిన తర్వాత ఈ ఏదైతే మనకి ఈ ఉష్ణ శక్తిని మరి శోషించుకుంటుందో ఆ శోషించుకున్న ఉష్ణ శక్తి దీని ద్వారా లోపలికి వెళ్తాయి. ఈ లోపలికి వచ్చే కోల్డ్ వాటర్ అనేది వేడెక్కి బయటికి హాట్ వాటర్ రూపంలో వస్తాడ. ఇది జరిగింది, అర్థమైంది? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ అనేది ఇక్కడ మనకి సన్ రేడియేషన్ ఉంది. సన్ రేడియేషన్స్ తో పాటు ఇక్కడ మనకి ప్యారలల్ గా సమాంతరంగా నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ ఉంది. ఒక ట్యూబ్, ఇదొక ట్యూబ్, ఇదొక ట్యూబ్, ఇలా. సో సమాంతరంగా ట్యూబ్స్ ఉంటాయి. ప్రతి ట్యూబ్ పైన కూడా ఒక అబ్జార్బింగ్ ప్లేట్, ఒక శోషణానికి వీలుగా అంటే ఈ సౌర శక్తిని శోషించుకోవటానికి వీలుగా ఉండే ప్లేట్ ఉంటుంది. సో వచ్చి ఏమైంది, సౌరశక్తి వచ్చి దీని పడినప్పుడు ఈ ప్లేట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న ఆ ఉష్ణాన్ని ఏం చేస్తుంది, ఈ ట్యూబ్ ద్వారా దీని లోపలికి ఇస్తూ ఉంటుంది. సో ఆ ఉష్ణాన్ని దీని లోపల అబ్జార్బ్ చేసుకొని ట్యూబ్ ద్వారా దీని లోపలికి ఇస్తుంది. ఇలా ఇస్తూ ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఇటు నుండి ఏం చేస్తాం, మనకి కోల్డ్ వాటర్ని మనం ఇలా సప్లై చేస్తాం. సో కోల్డ్ వాటర్ ఇలా సప్లై చేయగానే ఆ లోపలికి వచ్చిన ఈ చల్లటి నీళ్ళు ఏం చేస్తాయి, లోపలికి రాగానే అవి వేడెక్కుతాయి. వేడెక్కిన వాటర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ వేడి వాటర్ ఈ రూపంలో బయటకు తీసుకొస్తాం. ఈ విధంగా ఇవాక్యుయేటెడ్ ట్యూబ్ ఉంటుంది అన్నమాట. ఓకే, మేబీ ఈ ట్యూబ్ లోపల ఎలా ఉంటుంది అనేది ఈ డయాగ్రామ్ అయింది చూడండి. మనకి ఇది మనకి ఇలా ఉంటుందని చెప్పారు. ట్యూబ్ లోపల ఏముంటుంది, ట్యూబ్ లోపల హీటింగ్ పైప్ ఉంటుంది. హీటింగ్ పైప్ కింద మనకి ఇలా ఉంటుంది, ఇది కనెక్షన్. దీన్ని ఇక్కడ చూపించాడు అనమాట. ఒక ఇండివిజువల్ గా ఒక ట్యూబ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల ఒక హీటింగ్ పైప్, ఈ పైప్ లోపల నుండి హీట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎలా ట్రాన్స్ఫర్ అయింది అంటే ఈ అబ్జార్బింగ్ ప్లేట్ ద్వారా. ఈ అబ్జార్బింగ్ ప్లేట్ హీట్ ఏమైతే ఈ ట్యూబ్ లోపల ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది ఇక్కడ చూపించాడు. దీని లోపల ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. ఇది వేడెక్కుతూ ఉంటుంది. వేడెక్కినంత ఈ ట్యూబ్ లోపల ట్రాన్స్ఫర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కోల్డ్ వాటర్ సప్లై దాని నుండి పైన. ఇది ఇవాక్యుయేటెడ్. ఇది ఇంట్రెస్టింగ్ గానే ఉందా? ఎస్ మేడం. నెక్స్ట్ మనకి ఇప్పటివరకు ఏంటంటే మనకి అబ్జార్బింగ్ ప్లేట్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, మనకి వాటర్ ని స్టోర్ చేసుకోవాలి, అంతే కదా. మనకి మెయిన్ పర్పస్ ఏంటి, మనకి నీరు వేడెక్కించి వేడి నీళ్లు మనకి బయటికి తీసుకోవటం. ఇప్పటివరకు నీళ్లు ఎలా వేడెక్కిస్తామో దానికి సంబంధించిన పరికరం సేకరణ గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఇది స్టోరేజ్ ట్యాంక్. ఆ స్టోరేజ్ ట్యాంక్స్ తీసుకుంటే మనకి జనరల్ గా మనకి కెపాసిటీని బట్టి, ఇంటికి అనుకోండి మనకి చిన్న ట్యాంక్ చాలు, పెద్ద పెద్ద వాటిలో కావాల్సిందంట. సో డిపెండింగ్ దాన్ని బట్టి మన ఆ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. అదొకటే కాకుండా మనకి స్టోరేజ్ ట్యాంక్ అనేది మనకి ఇట్ డిపెండ్స్ అనమాట, మనకి కండిషన్ బట్టి. అంటే ఎందుకని ఇప్పుడు చూడండి, మనకి ఎండాకాలం అనుకోండి మనకి ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం లేదు, కాబట్టి కొన్ని హాట్ కంట్రీస్ అనుకోండి మనకి ఆ స్టోరేజ్ ట్యాంక్ అనేది మనకి చుట్టూ ఉన్న ఇన్సులేటింగ్ మెటీరియల్ మరి ఎక్కువ ఇది ఉండాల్సిన అవసరం లేదు. అదే కనుక కొన్ని కోల్డ్ కంట్రీస్ అనుకోండి మనకి ఊరినే చల్లారిపోతాయి, కాబట్టి మనకి ఆ స్టోరేజ్ క్యాంప్ పక్కన ఉన్న ఇన్సులేటింగ్ మెటీరియల్ పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఆ అధర్మక పదార్థం అనేది మనకి ఏంటంటే అధర్మ ఉష్ణ పదార్థం అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉండకపోతే కనుక అదేమైందంటే మనకి హీట్ అనేది లాస్ అయిపోతుంది. అంటే వాటర్ అనేది వేడెక్కిన వాటర్ వేడిగా ఉండకుండా చల్లారి పడిపోతూ ఉంటాయి అన్నమాట.
సో అందుకని అలా ఉండేటట్టు తీసుకుంటారు. స్టోరేజ్ ట్యాంక్స్ ఆర్ టిపికల్లీ లార్జ్ కెపాసిటీ కన్వెన్షనల్ ఇవి ఉంటాయి అనమాట. ద కెపాసిటీ అంటే డిపెండింగ్ అనమాట, కండిషన్ బట్టి వెదర్ని బట్టి ఎలా కావాలంటే దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఓకే, ఏ సింగిల్ ట్యాంక్ సిస్టమ్ యూజెస్ ద ఎగ్జిస్టింగ్ వాటర్ హీటర్ ఫర్ బోత్ స్టోరేజ్ అండ్ బ్యాకప్. ఈ పాయింట్ చూడండి. సో ఒక సింగిల్ ట్యాంక్ లో మనకి ఏంటి, వాటర్ ని స్టోరేజ్ చేసుకోవటానికి బ్యాకప్ చేసుకోవటానికి అన్నాడు. అంటే అర్థం ఏంటి, వాటరు వేడెక్కిన నీళ్లు స్టోర్ అయ్యింది. స్టోర్ అయిన తర్వాత నువ్వు బకెట్ లో నీళ్లు వదిలేవు, వదలంగానే ఏమైతే మనకి ఆటోమేటిక్ గా నీళ్ళు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోగానే ఏమవ్వాలి, మళ్ళా ఆ ట్యాంక్ ని మళ్ళీ ఫిల్ చేస్తే ఏమవ్వాలి, మనకి లోపలికి చల్లటి వాటర్ రావాలి. అందుకని స్టోర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ బ్యాకప్ అవుతుంటుంది. ఇది వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫిల్ అవుతుంది, వెళ్ళిపోతుంటే ఫిల్ అవుతుంది. అలా కొన్ని చోట్ల టూ సిస్టమ్లు ఏమవుతుందంటే, ముందే టూ సిస్టమ్ ఉంటే కనుక ముందే ప్రీ హీట్ జరిగి కొంత వేడి చేసి, అందుకని ఒకసారి చూడండి, మనం గీజర్ ఆన్ చేసామనుకోండి, ఆన్ చేసిన తర్వాత మనం ఆఫ్ చేస్తే ముందు వేడెక్కిపోయి ఉంటాయి. సో మనం మనకి అప్పుడు గీజర్ ఆన్ చేయకపోయినా మన రాత్రికి ఎప్పుడో వచ్చినా కానీ ఆల్రెడీ దాంట్లో హీట్ అయి ఉంటాయి కాబట్టి ఆ హీట్ అయిన వాటర్ మనకి కింద వచ్చేస్తాయి అనమాట. సో వచ్చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రీ హీట్ అయినాయి కాబట్టి ముందే వచ్చేస్తే తర్వాత మళ్ళీ హీట్ అవటం మొదలు పెడతాం, అలా ఉంటాయి. సో టూ ట్యాంక్ సిస్టంలో కనుక తీసుకుంటే ముందు హీట్ అయ్యి మళ్ళీ మెయిన్ ట్యాంక్ ఎంటర్ అవుతుంది చెప్తాను. సో ఇది మెయిన్. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వస్తే ఒక పాయింట్ చెప్పాను, ఈ సోలార్ వాటర్ సిస్టమ్స్ అనేది మనకి జనరల్గా చెప్పుకున్నా ఇవి రెండు రకాలుగా ఉండొచ్చు అని చెప్పి. యాక్టివ్ అయినా అవ్వచ్చు, పాసివ్ అయినా అవ్వచ్చు. అనేది ఏంటి, యాక్టివ్ అంటే ఏంటి, పాసివ్ అంటే అది మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ ఇది మనకి ఒక 2-3 మినిట్స్లో కట్ అవ్వచ్చు, కట్ అయినా కంగారు పడకండి, మళ్ళీ రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను ఇక్కడ నుండి. సో రేపు ఐ థింక్ రేపు లేదనుకుంటా క్లాసు, మళ్ళీ మండే. సో పాసివ్ సిస్టమ్ కి యాక్టివ్ సిస్టమ్ కంటే ఏంటో చూద్దాం. ఇక్కడ వేసిన దెర్ ఆర్ మెయిన్ టూ టైప్స్ ఆఫ్ వాటర్ సిస్టమ్. ఒకటి యాక్టివ్. యాక్టివ్ అంటే విచ్ చూసెస్ ద పంప్ టు సర్క్యులేట్ వాటర్ బిట్వీన్ ద ట్యాంక్ అండ్ కలెక్టర్స్. అంటే ఇది యాక్టివ్ సిస్టమ్లో ఏంటంటే ఒక పంపు ఉంటుంది అన్న మధ్యలో, ఒక అడ్డుగోడ లాగా ఉండి ఏం చేస్తుంది, ఈ వాటర్ని పైకి పంపాలన్నా, వాటర్ని ఆపాలన్నా, వాటర్ని ఏదైతే స్టోరేజ్ ట్యాంక్ పంపాలన్నా, ఏది చేయాలన్నా మధ్యలో ఒక పంపు ద్వారా కానీ లేదా ఒక వాల్వ్ ద్వారా కానీ మనకు జరుగుతుంది అనమాట. కానీ పాసివ్ సిస్టంలో మనకు అలా ఏం జరగదు. ఏమది, అదొక న్యాచురల్ ప్రాసెస్ లాగా జరిగిద్ది. అంటే ఏంటి, వేడెక్కంగానే వేడి నీళ్ళు ఏమో స్టోరేజ్ ట్యాంక్ వస్తే వేడి నీళ్ళు వాడేసుకుంటుంటేనేమో చల్లటి నీళ్ళు ఏమైంది మనకి, మళ్ళీ ఏమైంది కలెక్టర్కి వచ్చేయటం, ఇలా జరిగింది. అంటే దాని అంతా అది జరిగింది. ఇక్కడ మనకి కంట్రోల్ చేయడానికి ఏమి ఉండదు అనమాట. యాక్టివ్ సిస్టమ్లో అయితే మనం కంట్రోల్ చేయొచ్చు, ఇంత వాటర్ ఇంత ఆపేద్దాం, ఇది అయిన తర్వాత నేను పంపుదాం. అదే మనకి ఒక పంపు అనేది మనకి ఏం చేస్తుంటే, ఒక పంపు కానీ వాల్వ్ కానీ ఆటోమేటిక్ అయినా జరగచ్చు, లేదా మనం మాన్యువల్ గానే ఆపరేట్ అయినా చేసుకొని జరగచ్చు. ఒక పంపు కానీ వాల్వ్ ద్వారా కానీ మనకి ఏంటి వాటర్ అనేది మనకి ట్యాంక్ నుండి కలెక్టర్ కానీ కలెక్టర్ నుండి ట్యాంక్ కానీ జరగటాం. పాసివ్ సిస్టంలో అదేం ఉండదు అనమాట. జనరల్ గా ఇది సింపుల్ గా ఉంటుంది. మనకి కనెక్ట్ చేస్తే పైన ఎప్పుడు కూడా పాసివ్ సిస్టంలో తీసుకుంటే మనకి ఈ కలెక్టర్ అనేది ఎత్తు మీద ఉండాలి, ట్యాంక్ అనేది మనకి కిందకు ఉండాలి. ఎందుకంటే దాని అంతా జరగాలి. కాబట్టి ఏం జరుగుతుంది, మనకి పైన హీట్ ఎక్కంగానే ఏమైతే మనకి ఆ వేడెక్కిన నీళ్ళు ఏమవుతాయి, మనకి పైన నుండి ట్యాంక్ లోకి వచ్చేయాలి. ఈ వచ్చేసిన వాటర్ హాట్ వాటర్ వాడుతూ ఉంటే కనుక అది పైన ట్యాంక్ లో పై లెవెల్లో ఉంటాయి, ఎందుకంటే దాని యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టి. అవి తీసేస్తూ ఉంటే ఏమైతే చల్లటి నీళ్ళు ఏమవుతాయి, డెన్సిటీ ఎక్కువ ఉంటాయి, సాంద్రత ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిందకు వస్తాయి. ఆ కిందకు వచ్చినాయి మళ్ళీ ఏంటి, దాని అంతా అవి ఏమైతే మనకి ఇలా సప్లై అయితే ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఒక పాసివ్ సిస్టమ్ కనుక తీసుకుని చూడండి, ఇక్కడ మనకి ఎక్కడ పంపులు కూడా ఏమీ లేవు అనమాట. సో విల్ కంటిన్యూ టుమారో, దీనికి తర్వాత రేపు కంటిన్యూ చేద్దాం.